డాక్టర్స్ ఆర్ లెర్నింగ్, పీపుల్ ఆర్ లెర్నింగ్. WHO ప్రతిరోజు కొత్త స్టేట్మెంట్ ఇస్తారు. మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ రోజు అది మ్యాచ్ అవ్వదు. సో ఇవన్నీ చూస్తుంటే ది బెస్ట్ అండ్ ది ఐడియల్ వే ఈజ్ టు ప్రివెంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గెటింగ్ కోవిడ్. ఇది చూడండి, ద బ్లూ మార్క్, Odisha's Ganjam among 13 districts in India urged to reduce COVID-19 mortality. ఇండియాలోని 800 డిస్ట్రిక్ట్స్లోని టాప్ 13 డిస్ట్రిక్ట్స్లో గంజాం డిస్ట్రిక్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ మోర్టాలిటీ ఆర్ డెత్స్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ బెరంపూర్. సో వాట్ ఈస్ ది సొల్యూషన్? దిస్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ నౌ. లైక్ నేను చెప్పినట్టు, we will overcome COVID. And do we have another option? There is no option for now, at least for another 6 months or 1 year. The only vaccine is social distancing for now. If you behave like this, if you keep it in your mind that I will not go to crowded places, I will follow social distancing norms, I'll wear a mask, I'll wash hands, chala mandiki radu, and you will slowly, the disease will slowly disappear until some vaccine comes. Yesterday night statistics, ఒక చిన్న వర్డ్, ఇండియాలోని టోటల్ కేసులు 40 లక్షలు. త్రూఅవుట్ వరల్డ్ ఇట్ ఈస్ 2.6 crores. నంబర్ ఆఫ్ డెత్స్ ఈజ్ అరౌండ్ 9 lakhs. ఆ పర్సంటేజ్ చూసుకుంటే ఇఫ్ యూ సీ, ఇక్కడ చూడండి ఫస్ట్ గ్రాఫ్లోని, ఇఫ్ యూ కెన్ ఫాలో మై యారో, నంబర్ ఆఫ్ కేసెస్ ఈజ్ 80,000 per day కొత్త కేసులు. This is the number of tests and the number of people that the government is testing and turning positive. మీకు ఇప్పుడు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, కానీ సరేలే కోవిడ్ కాపేంటదేమో, నార్మల్ జలుబు ఏంటదేమో, టెస్టింగ్ చేయకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంతోపాటు అసిమ్టమాటిక్, ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదు. సో అవన్నీ కన్సిడర్ చేస్తే ఈ NFI వేలు ఇస్ యాక్చువల్లీ 5 times. సో యావరేజ్ చూస్తే 4 లక్షల కొత్త కేసులు ఇండియాలోని కోవిడ్తో వస్తున్నాయి. 80,000కి మనం డిటెక్ట్ చేసి డయాగ్నోస్ చేసి తెలుసుకుంటున్నాం. అయిపోయింది. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఆర్ యూ కెన్ సే అడ్వాంటేజ్ విత్ ఇండియా. ఇండియాలోని ఇప్పుడు 100 మంది పాపులేషన్ తీసుకుంటే ఓన్లీ 10 people ఆర్ 10% ఆఫ్ పీపుల్ ఆర్ అబౌవ్ 60 years. అదే మీకు గుర్తుంటే స్పెయిన్, ఇటలీలోని మనకి కోవిడ్ వచ్చేటప్పుడు చాలా మంది చనిపోయారు. ది మెయిన్ రీజన్ వై పీపుల్ డైడ్ దేర్ ఈస్, వన్, ద డిజీజ్ వాజ్ న్యూ. ట్రీట్మెంట్ ఏంటో వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు ఓవర్ 6 to 8 months మెల్లిగా మనకి కొంత ట్రీట్మెంట్ ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది మనకు తెలుస్తుంది. రెండోది ఏంటి, అరౌండ్ 20 to 30% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ స్పెయిన్ ఈజ్ ఎల్డర్లీ, అబౌవ్ 60-65. ఏజ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ విల్ డిటర్మిన్ ది సివియారిటీ ఆఫ్ డిసీజ్. ఇఫ్ యు ఆర్ సీనియర్, ఇఫ్ యు ఆర్ ఏజ్డ్, ఛాన్సెస్ ఆఫ్ ఎక్కువ గెటింగ్ సిక్ ఆర్ సీరియస్ ఇన్ఫెక్షన్ అవడం ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇండియాలోనే ఆ పాపులేషన్ ఈజ్ ఓన్లీ 10%. సో మనం ఏం శ్రద్ధ పడిపోవడానికి లేదు కదా, మనకి డెత్స్ తక్కువ ఉన్నాయని. డెత్ ఈస్ బికాస్ ఆఫ్ ది డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే పాపులేషన్ రేషియో చూసుకుంటే దట్ ఈస్ ది ఓన్లీ సేవింగ్ గ్రేస్ దట్ వీ హ్యావ్. అదర్ దెన్ దట్ వీఆర్ వెరీ కేర్లెస్ అబౌట్ సోషల్ డిస్టెన్సింగ్, అవర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ నాట్ గుడ్, అండ్ దెర్ ఆర్ నో ట్రీట్మెంట్స్. అండ్ ఇప్పుడు ఇండియా అంతా కన్సిడర్ చేసుకుంటాం అనుకోనంటే, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ చూసుకుంటే చిన్న విలేజెస్లో ఒక రకంగా ఉంటుంది, సిటీస్లో ఒక రకంగా ఉంటుంది. వెన్ యూ కన్సిడర్ వెస్టర్న్ కంట్రీస్, ఇట్ ఈస్ ద సేమ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు మన చిన్న విలేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుందో, ఈవెన్ ఇన్ క్యాపిటల్స్ లైక్ లండన్లో ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుందో, పెరిఫెర్లో కూడా ఆ సేమ్ ట్రీట్మెంట్ వస్తుంది. ఇండియాలో అలా కాదు. చిన్న విలేజ్లో వేరే రకం ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్అడిక్వేట్ ట్రీట్మెంట్ ఉండదు. సో అక్కడ ఎక్కువ ఛాన్సెస్ సీరియస్ అయిపోయి చనిపోవడం, లేదంటే సిక్ పేషెంట్స్ బాగా అవడం ఛాన్సెస్ తగ్గుతాయి. సిటీస్లోని వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ బెటర్ వే, బట్ సిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ ప్రాబ్లమ్స్ విచ్ విల్ టాక్. చాలా క్వశ్చన్స్ వచ్చి అందులో నేను సిటీలో ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. సో ఫ్యూ లైన్స్ ఆన్ కరోనా పాండమిక్. ఇట్ బేసికలీ స్టార్టెడ్ అరౌండ్ November-December లాస్ట్ ఇయర్. ఐ టెల్ యూ ది పర్పస్ ఆఫ్ లాక్డౌన్. లాక్డౌన్ ఎందుకు చేసాం అండ్ ఆర్ వి స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ఇట్. లాక్డౌన్ ఇన్ చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ. కమ్యూనిస్ట్ కంట్రీ అంటే ఏంటి, మీరు మొదటి వీడియో చూసింటారు. అక్కడ లాక్డౌన్ ఏది చేశారో 11 weeks లాక్డౌన్ చేశారు. 11 weeks అంటే 77 రోజులు. ఆ లాక్డౌన్ ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే, రోడ్డు మీద మనిషి కనపడితే ఈ విల్ బి అరెస్టెడ్ ఆర్ పుట్ ఇన్ జైల్. అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ వయలేటర్స్ ఆఫ్ లాక్డౌన్, their houses were locked down and nails were put. ఆ కైండ్ ఆఫ్ లాక్డౌన్ చేయడం వల్ల ప్రాబబ్లీ వన్ రీజన్ వై వుహాన్లోని వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్, దే హ్యావ్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
మన ఇండియాలో మనం ఏం చేసాం, 3 weeks ప్రాపర్ లాక్డౌన్ చేసాం, దాని తర్వాత ఇంకో 2 weeks ఎక్స్టెండ్ చేశారు, దాని తర్వాత అన్లాక్డౌన్ 1, 2, 3, 4 అన్ని మొదలెట్టి మనం ఇక్కడికి వచ్చేసాం. సో లాక్డౌన్లోని కంట్రోల్ వాజ్ ఓకే, బట్ అన్లాక్డౌన్లోని వెన్ పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ కేసెస్ గోస్ అప్. సో ది పర్పస్ ఆఫ్ లాక్డౌన్ ఇన్ ఇండియా ఈస్ డిఫరెంట్. What is the difference between lockdown in China and lockdown in India is that time the central government gave the state governments or the health industry to prepare themselves for more cases. Ante valki ardhamaindi, it cannot be stopped, you have to face it. What can be done? Decrease the number of cases and prepare yourself for any kind of emergency eventuality. Health infrastructure, ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, హాస్పిటల్ బెడ్ స్ట్రెంగ్త్, డాక్టర్స్ ట్రైనింగ్, పీపీలు, మాస్క్లు, ఇవన్నీ తయారు చేయడానికి వాళ్ళు 2-3 months టైం తీసుకున్నారు. సో ఇవన్నీ తయారు చేసి మనం ఒక స్టేటస్కి వచ్చాం. ఇప్పుడు సపోజెడ్లీ పీపీ మ్యానుఫ్యాక్చరింగ్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఎట్ వన్ టైమ్. నౌ వీఆర్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ పీపీ. సో వీఆర్ ఇన్ సమ్ వే మచ్ మోర్ బెటర్ ప్రిపేర్డ్ ఇన్ హ్యాండ్లింగ్ దిస్ పాండమిక్ ఆర్ కోవిడ్ దెన్ వాట్ వీ వర్ ఇన్ 5 months బ్యాక్. ఒకటి. ఇంకొకటి ఏంటి, బెడ్ స్ట్రెంగ్త్ పెరిగింది. యాజ్ డిజీజ్ ఈస్ ప్రోగ్రెసింగ్, సపోజెడ్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది డిజీజ్కి. ఫస్ట్ డే ఆర్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ అప్పుడు డిజీజ్ గురించి మనకి ఎక్కువ తెలియదు విషయాలు, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏంటి కాంప్లికేషన్స్ అవుతాయి. ఇప్పుడు బై 1 year వీఆర్ హ్యావింగ్ మోర్ ఐడియా హౌ టు హ్యాండిల్. అంటే బేసికలీ దెర్ ఈస్ నో వే టు ట్రీట్ ది డిజీజ్, బట్ ఆ డిజీజ్ కరోనా వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి, లంగ్స్లో కాంప్లికేషన్స్ వస్తున్నాయి, బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి, లేదంటే సైటోకైన్ స్టామ్ అని ఒక రియాక్షన్ అవుతుంది. అవన్నీకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఒక ప్రోటోకాల్ సెట్ అవుతుంది. ఇప్పుడు కొత్త డ్రగ్, వైరల్ డ్రగ్ వచ్చింది, రెమ్డెసివిర్ అని ఇంజెక్షన్ వచ్చింది, అప్పుడు ప్రొడక్షన్ లేకపోయింది, ఇప్పుడు చాలా ప్రొడక్షన్ అయింది. దాట్ సీమ్స్ టు బి యూస్ఫుల్. సో వీఆర్ మచ్ మోర్ ప్రిపేర్డ్. లాక్డౌన్, అన్లాక్డౌన్ ఈస్ నాట్ దట్ లైఫ్ ఈజ్ నార్మల్. లైఫ్ ఈజ్ నాట్ నార్మల్. ఓన్లీ థింగ్ ఈజ్ వీఆర్ బెటర్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్. సో నేను చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ న్యూ డిసీజ్. ఈవెన్ డాక్టర్స్ డూ నాట్ నో. ఈవెన్ ది highest authority in the world, World Health Organization, also doesn't know what to do. Every day it keeps on changing its statement. Other than basic criteria ఏంటంటే social distancing is the only thing that has stayed over time. Rest all are keeping on changing. ఇంకొకటి ఇన్ఫెక్టివిటీ గురించి చెప్తాను. లైక్ హర్డ్ ఇమ్యూనిటీ నేను చెప్పాను, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ పాలసీ టు ఫాలో అండ్ allow everyone to get infected for corona. Why? Because corona is highly infective. ఇప్పుడు మొదట మనకి 20-30 years బ్యాక్ మీజిల్స్ ఎలాగున్నాం, మీజిల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటే ఎవరికి మీజిల్స్ ఉందో అది వేరే రూమ్లో పెట్టడం, అక్కడ ఎవరైనా ఒక్కలే వెళ్తారు, పసుపు పెట్టడం, అవన్నీ చేసుకొని ది ఐడియా ఇస్ టు బ్రేక్ ఆ ట్రాన్స్మిషన్. మొక్కల నుంచి ఇంకోళ్ళకి వెళ్ళడం బ్రేక్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ది సేమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. కరోనా వచ్చిందంటే మీరు వేరేగా ఉండాలి. మీజిల్స్ వచ్చినప్పుడు, మీ మీజిల్స్ వచ్చినప్పుడు అమ్మోరు అంటారు. సో 1 week 2 weeks మనం వేరేగా ఉండడం, దాంతోపాటు తగ్గిపోవడం, ట్రాన్స్మిషన్ తగ్గింది, వ్యాక్సిన్ వచ్చింది. ఇఫ్ యూ అంటే మీకు సర్ప్రైజ్ చేస్తుంది, మిజిల్స్ వ్యాక్సిన్ కనిపెట్టడానికి యూ నో హౌ మెనీ ఇయర్స్ ఇట్ టుక్? 30 years. 30 years వరకు మిజిల్స్ వ్యాక్సిన్, అండ్ ఫర్ కరోనా వ్యాక్సిన్ వీఆర్ హ్యావింగ్ ఎ టైమ్ లైన్ ఆఫ్ 1 year. సో హెల్త్ పాసిబిలిటీ అండ్ ద వే ఇట్ ఈస్ గ్రోయింగ్ ఈజ్ ఇన్క్రెడిబుల్, బట్ వీల్ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. ఇంకొక ఇష్యూ ఏంటంటే కరోనా వైరస్ ది అడ్వాంటేజ్ ఏంటి? 80% ఆఫ్ ది కేసెస్ ఆర్ ఎసిమ్టోమాటిక్. ఎసిమ్టోమాటిక్ అంటే అసలు వచ్చి వెళ్ళిపోయిందని కూడా తెలియదు. 20%కి సిమ్టోమాటిక్ వస్తుంది. సిమ్టమ్స్ ఏంటో మనం తర్వాత చూస్తాం. ఒక 5% ఆఫ్ ది పాపులేషన్కి సీరియస్ అవుతుంది. సీరియస్ అవుతుందని హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడడం, ఆక్సిజన్ అవసరం పడడం, ఇంకా కొంతమంది ఇంకా సీరియస్ అవుతుంది. అదే వెన్ యూ కన్సిడర్ టు సిమిలర్ డిసీజెస్, ఇబోలాలోని ఇప్పుడు మనకి కరోనాలోని మోర్టాలిటీ ఈజ్ 1%. 1% అంటే 100 మందికి కరోనా డయాగ్నోస్ అయింది అనుకోండి, ఒక్కరు చనిపోతారు. అదే ఇబోలాలోని ఇట్ వాస్ 20%. సార్స్లోని ఇట్ ఈస్ 10%. సార్స్ వాజ్ ఆల్సో పాండమిక్ విచ్ హ్యాపెన్ 10 years బ్యాక్. So advantage with corona is low mortality, death is less. Like I said, vaccines, measles vaccine 30 years pattindi. The earliest that a vaccine was found is 4.5 years. 4.5 years లోపల ఇప్పుడు దాకా ఏ వ్యాక్సిన్ ఇప్పటికీ కనిపెట్టలేదు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ గురించి కష్టపడుతున్నారు, రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకో మళ్ళీ నేను ఒక ఫ్యూ లైన్స్ తర్వాత చెప్తాను. సో నేను ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్లో చాలా మటు వరకు స్లైడ్స్ ఈ వెబ్సైట్లో తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ టు నోట్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇట్ ఈస్ కాల్డ్ cdc.gov, which means Center for Disease Control, and it is by USA. This is a very good website that gives almost every detail for general public and for doctors on what to be done.
సో cdc.gov coronavirus నెక్స్ట్ ఒక 15 నాకు 20 స్లైడ్స్ నా 10 స్లైడ్స్లోని ఫోటోగ్రాఫ్స్ అన్ని నేను ఇక్కడ నుంచి తీసుకొని రాసుకుంది. సో మై అడ్వైస్ ఈస్ ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఏం చేయకి పెట్టారు చదువుకోండి. ఈ ఒక్క వెబ్సైట్ చదువుకుంటూ కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మిత్స్ అంటారు, సూపర్స్టిషన్ అంటారు. సో ఆల్ కెన్ బి క్లియర్డ్ ఇఫ్ యూ రీడ్. నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ. సో దిస్ ఈస్ ది వెబ్సైట్ అండ్ నెక్స్ట్ మెనీ స్లైడ్స్ ఆర్ ఫ్రమ్ దిస్ వెబ్సైట్. ఓకే, సో వాట్ ఆర్ ది సిమ్టమ్స్? ఇప్పుడు కరోనా స్పెసిఫిక్గా మనం చూసుకుంటామంటే లైక్ ఎవ్రీ వన్ నోస్ దెర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ఇట్ బై నౌ. అంటే ఇప్పుడు 6 months అయింది వచ్చింది కదా. దిస్ ఈస్ ఎ స్లైడ్ ఫ్రమ్ సిడిసి ఓన్లీ. దే హ్యావ్ గాట్ ప్రింట్ మెటీరియల్. ప్రింట్ మెటీరియల్ అంటే స్లైడ్స్, చార్ట్స్ లాగా ఉంటాయి అనమాట. అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఫీవర్ అండ్ చిల్స్, కఫ్ అన్ని ఎందుకు చెప్తున్నాను అనుకోనంటే ఇట్ షుడ్ గెట్ ఇన్ టు యువర్ బ్రెయిన్. యూ షుడ్ రిమెంబర్ ఇట్. అండ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ యూ షుడ్ థింక్ ఇట్ ఈస్ కరోనా. My advice to anyone for the next 6 months or 8 months is any of these symptoms is corona, nothing else. First you have to exclude COVID and then you can think of something else. So fever and chills, cough, shortness of breath or difficulty in breath ante ayasa radam, fatigue ante alchipodu, muscle or body aches ఒళ్ళు నొప్పులు రావడం, headache, new loss of taste or smell అంటే ఫుడ్ టేస్ట్ తెలియకపోవడం, వాసన తెలియకపోవడం, గొంతుకులోని జలుబు వచ్చి దగ్గు వచ్చినట్టు అవడం, కంజెషన్ అండ్ రన్నింగ్ నోస్, నాసియా అండ్ వామిటింగ్, ఈవెన్ డయేరియా. విరోచనాలు కూడా కోవిడ్ ఒక సింటమ్. ఇప్పుడు వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఈస్ ఏసిమ్టమాటిక్ అంటే ఇవి ఏవి ఉండవు. 80% ఆఫ్ ది పాపులేషన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్. ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ ఏం చేయాలి, ఎలా తెలుసుకుంటే తర్వాత మాట్లాడతాం. అయిపోయింది. రెండోది, ఎవరికైనా ఒకవేళ కోవిడ్ వచ్చిందంటే ఇవన్నీ వస్తాయా? లేదు. ఏదో ఒకటో రెండో రావచ్చు కాంబినేషన్లోని, లేకపోతే 3 రావచ్చు. ఏది ఎక్కువ రావచ్చు, ఏది తక్కువ రావచ్చు. ఎగ్జాంపుల్, ఫీవర్ అనుకోండి, 100 మందిలో 100 మంది సిమ్టమాటిక్ అంటే కోవిడ్ వచ్చింది, డయాగ్నోసిస్ పాజిటివ్ అయింది, టెస్ట్ చేయించుకున్నారు. 100 మందిలో 85 మందికే జ్వరం వస్తుంది. మిగతా 15 మందికి జ్వరం లోకుండా కోవిడ్ ఉంటుంది. ఒక 70 నుంచి 80 మందికి దగ్గు ఉంటుంది, జ్వరం ఉండదు. కొంతమందికి ఉత్తి విరోచనమే అవుతుంది, మరి ఇంకే ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఉత్తి ఒళ్ళు నొప్పులు వస్తాయి, వేరే ఇబ్బంది ఏంటి ఉండదు. చాలాసార్లు హెడేక్ వస్తుంది. I was COVID positive probably or 2 months back. The only symptom that I had was headache for 2 days. I got myself tested and I tested positive. Suppose మీరు వదిలేసారు అనుకోండి, హెడేక్ వచ్చింది ఏం లేదు వదిలేస్తాను అనుకోండి అంటే, you will not find it. It will slowly come down. And other than headache, I had no other symptom to match with these symptoms. Okay, now what is more important is this slide. మీకు ఇప్పుడు చెప్పినట్టు ఆ సిమ్టమ్స్ ఏమున్నాయో ఆ కాంబినేషన్లో ఎనీ 1 or more ఇన్ కాంబినేషన్ విల్ రేంజ్ ఫ్రమ్ మైల్డ్ టు సివియర్. మైల్డ్ అంటే ఇప్పుడు ఎలా తెలుస్తుంది? జ్వరం వచ్చింది లో ఫీవర్ అనుకోండి, జ్వరం వచ్చింది హై ఫీవర్, అదొకటి. సో సిమ్టమ్స్ ఏది, ఈ రోజు కోవిడ్కి మీరు ఎక్స్పోజర్ అయ్యారు అంటే మీకు సిమ్టమ్స్ రావడానికి 2 to 5 days పడుతుంది. లైక్ ఇట్ ఈస్ రిటర్న్ ఇక్కడ 2 to 14 days ఆఫ్టర్ ఎక్స్పోజర్ యూ విల్ స్టార్ట్ హ్యావింగ్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ అనుకున్నట్టు ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ ఇస్ దిస్. వాట్ షుడ్ యూ డూ? హోమ్ ఐసోలేషన్ స్టార్ట్ అయింది, హాస్పిటల్ బెడ్స్ స్టార్ట్ అయ్యాయి, బట్ వాట్ ఈస్ సిమ్టమ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ఇండికేషన్స్ ఆర్ వాట్ ఏం చూపిస్తుంది కదా మీకు ఒంట్లోని సీరియస్ అవుతుంది, యూ నీడ్ అర్జెంట్ మెడికల్ అటెన్షన్. దీస్ ఆర్ ది థింగ్స్. ఊపిరి పీల్చడానికి ఇబ్బంది అవుతుంది, నడుస్తే ఆయాసం వస్తుంది. ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో ఉన్నది. పల్స్ ఆక్సిమీటర్లోని ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, నడవడానికి మీకు ఓపిక చాలట్లేదు, స్ప్రో ఉండడానికి కష్టం అవుతుంది, కంటిన్యూస్గా ఛాతీ మీద పెయిన్ ఉంటుంది, పెదాలు వేళ్ళు అన్నీ బ్లూ అవుతున్నదంట. బ్లూ అవుతుంది అనుకున్నట్టు అర్థం ఏంటంటే బ్లడ్ ఆక్సిజన్ బ్లడ్లో తగ్గిపోతే బ్లూ కలర్ అవుతుంది. అండ్ కొత్తగా స్ప్రో తప్పిపోవడం, లేకపోతే కాన్షియస్గా ఉండడానికి ఇబ్బంది అవ్వడం, దీస్ ఆర్ ఆల్ ఎమర్జెన్సీ సైన్స్. ఇలాంటివి ఏమైనా వచ్చింది అనుకోని అంటే ఇట్ ఈస్ బెస్ట్ టు గెట్ యువర్ సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అండ్ టేక్ కేర్. ఇక్కడ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. కోవిడ్లోని ఏం చూసారంటే, ఇప్పుడు సపోజ్ ఈరోజు కోవిడ్ వచ్చింది, మీకు సిమ్టమ్స్ అన్ని పెరుగుకుంటూ సీరియస్ అవుతున్నారు. సో 5 daysలోని ఒకరికి సీరియస్ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం, ఇంకొక పేషెంట్ లేట్ అయ్యి 10 daysలో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఆ 5 daysలో ఆయన బాగవుతారు. మీనింగ్ టు సే early treatment or early intervention, early oxygen will help recovery. ది లేట్ ఎంత లేట్ అవుతుందో అంత రికవరీ ఛాన్సెస్ తగ్గుతాయి.
and coming back becomes difficult. I think I'm clear. Okay. ఇప్పుడు సీరియస్ మన సిమ్టమ్స్ తెలుసుకున్నాం, సివియర్ సిమ్టమ్స్ తెలుసుకున్నాం. హై రిస్క్ కేటగిరీ మనం ఏంటో తెలుసుకుంటాం. ఇఫ్ యూ సీ ఆన్ ది రైట్, నేను సీరియల్ చదువుతున్నాను. క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటీస్ మెలైటిస్, షుగర్ ఉన్న వాళ్ళు. సో వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. Other than age above 65, less than 10. Above, let us consider above 65 or 60 is the range above which you should be careful. And these conditions unte chances of getting serious corona is more. If you see on the right side, em cheyal rasunar, nothing different, nothing new. What everyone should do, it's the same. Wash hands, wear mask, follow hygiene, follow social distancing for everyone. A special advice to people who are above 60 is try to stay indoors unless it is absolutely necessary to go out. My advice to anyone in health industry or people who come to me is don't even visit hospitals. Online consultations start ayyayi, websites start ayyayi, information unnadi. If you can stop yourself and stay at home, stay at home, take online consultations, attend a hospital only if it is an emergency. Okay, there is a message that this meeting will close at 9 minutes. 9 minutes of ఒకవేళ close అయితే you can come back to the same meeting with the same ID and password. Okay, is that fine? Yeah, it's fine. So what to do? Positive వచ్చింది అనుకోండి, 2 weeks isolation, that is standard, everyone knows. నెగటివ్ వచ్చిందంటే ఫాలో సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్. టెస్టింగ్ ఎప్పుడు చేయించుకోవాలి, సిమ్టమ్స్ వస్తే ఎలాగ టెస్ట్ చేస్తారు. నేను ఈరోజు పొద్దున్న అట్లీస్ట్ ఒక 6 డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేశాను. ఐ థింక్ యూ షుడ్ ఎయిదర్ ప్రింట్ ఇట్ అవుట్ అండ్ రీడ్ ఇట్ సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ డే టు డే మేనేజ్మెంట్. ఫ్యూ డేస్ బ్యాక్ ICMR అంటే ఇండియన్ మెడికల్ టీమ్ది ఒక రికమెండేషన్స్ వచ్చాయి, ఎవరు టెస్టింగ్ చేయించుకోవాలి, ఏం చేయించుకోవాలి. అది కూడా నేను నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇట్ ఈస్ వెరీ సింపుల్. వెన్ ఎవర్ యూ వాంట్ టు గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్, యూ ఆర్ ఫ్రీ టు డూ ఇట్. సిమ్టమ్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి, యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. కంటైన్మెంట్ జోన్స్ లోని యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. కంటైన్మెంట్ జోన్ ది డెఫినేషన్ ఓవర్ టైమ్ హెస్ చేంజ్డ్. ముందేమో అయ్యప్ప సొసైటీలో వచ్చింది, అయ్యప్ప సొసైటీ అంతా మూసారు ఆ కంటైన్మెంట్ జోన్ అని. ఇప్పుడు ఏంటి, ఏ అపార్ట్మెంట్ వచ్చింది అది ఒకటే కంటైన్మెంట్ జోన్, పక్కన నిర్మల ఇట్ ఇస్ నాట్ కంటైన్మెంట్ జోన్. సో విత్ టైమ్ ద రూల్స్ ఆర్ చేంజింగ్. సో ఇఫ్ యూ నో, పర్సనల్గా మీకు అడ్వైజ్ ఏంటంటే దగ్గర వాళ్ళకి వరకు పాజిటివ్ వచ్చింది, లేకపోతే తెలిసిన వాళ్ళకి పాజిటివ్ వచ్చింది, డౌట్ వచ్చింది, గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. Few lines on what is quarantine and what is isolation. These two are not same. If suppose some person is tested positive, the entire family other than the person are also allowed are also asked to stay at home for 2 weeks. పేషెంట్స్ కి ఎవరికి డిజీజ్ లేదు, పాజిటివ్ కారు, వాళ్ళు 2 వారాలు ఇంట్లో ఉంటారు, దానికి క్వారంటైన్ అంటారు. ఇఫ్ యు ఆర్ టెస్టెడ్ పాజిటివ్, then you are also kept in the same you are also kept isolated separate for 2 weeks. That is called isolation. Disease unte isolation, disease lakapothe quarantine. Both is for around 2 weeks. Okay, so few lines on social distancing norms and why you should follow. ఈ రైట్ సైడ్ ఫోటోగ్రాఫ్ లోని someone is coughing. ఏంటవుతుంది, ఆ డాట్స్ చూసారు, పెద్ద డాట్స్ చిన్న డాట్స్ ఉన్నాయి. సో దగ్గేటప్పుడు ఉమ్మేది వస్తుందో, లంగ్స్ నుంచి ఊపిరితిత్తుల నుంచి ఏ వస్తుందో సెక్రీషన్స్, అందులోని పెద్ద మొక్కలు ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. సో పెద్దవన్నీ దగ్గగానే బయటకు వెళ్ళి పడిపోతాయి కింద, చిన్నవన్నీ ట్రావెల్ చేస్తాయి. ఆ చిన్నవి ఏవి ట్రావెల్ చేస్తుందో దాట్ అందువల్ల వస్తే దానికి ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ ఆర్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారు. ఏవి పడిపోతాయో అవి డ్రాప్లెట్స్ అంటారు, అంటే వర్షంలాగా చుక్కలాగా అయిపోయి కింద పడిపోతాయి. ఏవి ఎగిరి వెళ్తాయో దాన్ని ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ ఆర్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారు. సో వేర్ డస్ ది మాస్క్ కమ్? ఇప్పుడు పైన ఫోటోగ్రాఫ్ చూడండి, బ్లాక్ అండ్ బ్లూ, ద డిస్టెన్స్ ఈస్ 2 meters. సో ఇఫ్ యూ కఫ్, పెద్ద సైజ్ అన్నీ కింద పడిపోతాయి, చిన్నవన్నీ స్ప్రెడ్ అవుతాయి. సో ఇఫ్ యూ వేర్ ఎ మాస్క్, ఆ చిన్నవన్నీ వచ్చి మీ మాస్క్ హిట్ అవుతే మీ ఊపిరితిత్తులకి నోట్లోకి వెళ్ళవన్నమాట. సో సపోజ్ కరోనా ఉన్నట్టు మాస్క్ చేసుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ స్టైల్లో మీరు చూస్తారు,
ఓకే, ఐ షో యూ లేటర్. సో దగ్గితే ఆ 6 feet దాకా ఏది వెళ్ళాలో అది వెళ్ళకుండా అది మాస్క్లోనే ఉండిపోతుంది. సో కరోనా వచ్చిన వాళ్ళు మాస్క్ వేసుకుంటే దగ్గినప్పుడు బయట పడదు, రాకపోయిన వాళ్ళు మాస్క్ వేసుకుంటే ఎదురుగా దగ్గినప్పుడు మీకు రాదు. అండ్ 6 feet డిస్టెన్స్ ఎందుకు క్యాలిక్యులేట్ చేశారంటే ఇట్ ఈస్ థాట్ దట్ 6 feet డిస్టెన్స్ ఈజ్ ఎ గుడ్ డిస్టెన్స్ టు అవాయిడ్ ట్రాన్స్మిషన్. సో అందులో సైజెస్ అన్న విచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ యూ షుడ్ నో ఈస్ హౌ ఇంపార్టెంట్ ఈస్ టు వేర్ మాస్క్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. సో 6 feet లోనే పెద్ద పెద్ద డ్రాప్లెట్స్ వెళ్ళవు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇప్పుడు కోవిడ్ రావడానికి ఉన్నది ఎలా వస్తుంది. ఇప్పుడు కోవిడ్ ఒక్కొక్క బియ్యం ఒక పువ్వు గింజ అనుకుంటాం, ఒకటి వస్తే రాదు. దానికి ఒక మినిమం 2000 పార్టికల్స్ 5000 పార్టికల్స్ నంబర్ ఉంది. ఆ నంబర్ మీ ఒంట్లోకి వెళ్తే కానీ మీకు కోవిడ్ రాదు. సో సోషల్ డిస్టెన్సింగ్ తోని ఫేస్ మాస్క్ తోని ఆ నంబర్స్ తగ్గుతాయి. నంబర్ తగ్గింది అనుకోండి మీకు రావడానికి ఛాన్సెస్ తక్కువ. So this is one slide which shows it is your responsibility, your and mine and everyone's responsibility. మనం ఫాలో అవ్వాలి, మన ఎదురుగోలికి చెప్పాలి, and we should try to follow it. నేను అన్ని డీటెయిల్ చదువుతాను, you should remember and try to follow it for prevention. Help prevent the spread of respiratory diseases like COVID-19. 6 feet distance. Stay at home, stay at least 6 feet distance, about 2 meters from other people. Like mask laga, if you don't have a mask, cover your cough or sneeze with a tissue, then throw the tissue in the trash and wash your hands. When in public, wear a mask over your nose and mouth. Very important. Mask gontu మీద ఉంటే పనికిరాదు. It has to properly cover your nose and mouth both. Do not touch your eyes, mouth and nose. See, ఇప్పుడు మనం ఫుడ్ ప్యాకెట్స్ గురించి వరి అవుతున్నాం, డోర్ నాబ్స్ గురించి వరి అవుతున్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి వరి అవుతున్నాం, ఫుడ్ ప్యాకెట్స్ గురించి వరి అవుతున్నాం. వాట్ ఎవర్ యూ డూ, యూ టచ్ విత్ యువర్ హ్యాండ్స్. సో వైరస్ విల్ కమ్ అండ్ స్టే ఆన్ యువర్ హ్యాండ్స్. చేతిలో ఉంటే మనకి కోవిడ్ రాదు. ఇట్ హ్యాస్ టు గో త్రూ యువర్ నోస్ ఆర్ మౌత్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఏదైనా టచ్ చేసిన తర్వాత యూ వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్ ఫర్ 20 seconds or clean it with a alcohol based disinfectant. Alcohol should be more than 60 or 70%. Clean and disinfect frequently touched surfaces and objects. Fan clean చేస్తాం. You should not be very obsessive about cleaning. What I will say is 90% disease transmission happens from 1 to 1. Patient నుంచి నార్మల్ మనిషికి వెళ్తుంది 90 to 95%. అంటే మీకు కోవిడ్ వచ్చింది అనుకున్నంటే వెరీ లైక్లీ దట్ యూ హ్యావ్ గాన్ క్లోజ్ టు ఎ పర్సన్ హూ ఈస్ ఆల్రెడీ హ్యావింగ్ కోవిడ్. ఈ సర్ఫేసెస్ తో టచ్ చేసేసి గాలిలో వెళ్ళడం ఈస్ దేర్, బట్ వెరీ స్మాల్ పర్సంటేజ్. My personal opinion is you should worry about close contact and person to person transmission. Regarding surfaces, regarding airborne, you don't have to worry that much. Just be careful. Stay home when you are sick, except to get medical care. Why? Because you will transmit the disease. That is why it is important that you stay at home. Not because of your health. It is important that you stay home for your health, but also because you should stop the transmission. Wash your hands often with soap and water for at least 20 seconds. So this is a small slide on how to protect yourself and others. The spread is mainly by person to person. I cheppan already. The best way to prevent illness is to avoid being exposed to the virus. So it is the best way of prevention. Getting exposed to virus means social distancing. That's it, nothing else. Clean your hands often. Then 1 minute on the slide lo content ekku undi. Should we break now and then join again? Yeah, we'll break now and then meet again with the same ID, same password again. Thank you. Thanks. Let's join soon. I'll be happy if anyone, if you people can respond if it was okay and if it was any useful the meeting until now. It is okay, sir. You can continue. Good. Very useful. Thank you. Very useful. You can continue, sir. Hello. Yeah, Dr. Srinivas, you can continue. We cannot see your slide. Very useful information, sir. You can continue. Yes, sir. It is very useful, and we are very much happy to hear all the things. You please proceed, sir. Go ahead. Go ahead, sir. Yeah. Just a sec.
You have to enable screen sharing, the host All or the people admin. do. Yeah, I'll do it. I'll do Okay, it. 1 second. Srinivas, can you try now? Yeah. Okay, we are starting off again. I think few of the people have not joined, but I think I've got a lot of slides to finish, so we'll continue. You don't, there's no need to go into the details of the slide. For general public, it's the same thing. You should cover your mouth and nose with a mask whenever you are outside your house. Whenever you're going out, marketing, social, going to office or anywhere. Whenever you cough and sneeze, you should cover your mouth and nose. You should clean and disinfect. Okay, mask rules. I've told you previously one slide where I told you what happens when someone who is positive coughs. So if you see this circle on the lower side, the person is coughing and entire virus is getting stuck inside the mask. So that is more important. With that, what happens is the virus gets spread into the air, and then the other people get protected. That is why wearing a mask is important. And like I said, it should cover the mouth and nose both, not just one. And mask is not to wear on the neck. There is a way of wearing it and removing it. One important thing that you need to know is whenever you wear a mask, try not to hold the mask from the front. Whenever you remove it, you should hold the cloth or the tubes that are there around the ear and then remove that. And then there was questions on what kind of mask you should use. The best mask for public who are not high risk category or not working in hospitals is a cloth mask. Why? Because you are able to wash it. Like your hands, if you wash a mask for 20 seconds in soap and water, all the virus will be dead. If you buy a medical grade mask, you will not be able to wash it and you keep on reusing it. So all virus that is settled down on the mask will again it will infect you. So best is to use a disposable mask, which you throw every time you use it, or use a washable mask. 3-layer mask is more than enough. So when you come back home or when you are removing the mask, remove it from the ear and then keep it at a place where it goes directly to wash. Wash it and use it. Nothing new in this slide. Okay. Regarding washing hands, it is said that you should wash hands as many times as possible with a normal soap for 20 seconds at least, and make sure you wash hands properly. Meaning to say the soap detergent should go between the fingers on this side, and all fingers and entire up to the wrist. So when should you wash is every activity that you do. Whenever you go out of your house and come back, you should wash your hands. Once you touch something that you are suspicious of, you should wash hands. Ideally, nothing specific on how many times and when, but I would say as many times as possible. And especially when there is a patient you are treating at home who is there in isolation, you should be washing it more often. Social distancing, everywhere it is social distancing. At home, I don't think you need to be very particular about social distancing, but if you have a positive patient at home, taking care of positive patient, they should stay in a separate room, and you should try to maintain social distancing and use masks also when you are taking care of a patient who is at home. Okay, key times to clean and disinfect at your home. It is something like you have to clean, frequently touch surfaces once every day, like the knobs of your doors, like the button panels, and like something that sofa sets or something that you are supposedly people are coming to your house and then you feel like it might be contaminated. But otherwise, the kind of solution that you need is sodium hypochlorite or any solution that has chlorine in it that kills the virus. So we found out that in the sense, I saw that Domex has the hypochlorite solution. So readily available Domex can be used to clean any surface, and that is useful for clearing or cleaning COVID.
You don't need fancy names, fancy drugs, fumigators and all to clean. This is enough. Fumigators and all are needed only if there is a positive patient at home, you are working in a healthcare industry, you have a hospital, you have a clinic. Those places, fumigator are probably more useful. So when to wear gloves? Ideally, my personal recommendation is you should not wear gloves, because once you wear gloves, you tend to be more careless. And then the number of times you wash your hands comes down because you feel like you're secure wearing the gloves. I would say gloves should be worn only when you are taking care of a patient who is already positive, you are taking care of a high risk patient, you're working in a hospital and you don't know you are coming across a person who might be positive. Otherwise, hand washing is more important than wearing gloves. The principle of control of the disease followed by many countries, especially New Zealand and all who have controlled it very well, is testing, tracing, treating, isolating and social distancing. Nothing that you don't know of. In India, governments are not very particular. They have raised their hands and it is very difficult to control now. It is up to the public's responsibility to follow these norms. Testing. Few lines on testing. See, if you have a disease, you can test by few tests called RT-PCR, that is taken from the swabs from the nose or mouth, and antigen test. RT-PCR is the gold standard, means the best test to know if you are positive is RT-PCR with a swab test. If you are tested positive in RT-PCR, that means you are definitely positive. There is no confusion about it. The second test is an antigen test. Why antigen test is necessary and they are doing it is, it can be done in a large scale, it is less expensive and it is useful for screening, and it gives you a rapid result in the sense you can get a result in half an hour, 45 minutes. But the problem with rapid antigen test or antigen test is, sometimes it might happen that you already have COVID, but the test will show no. So even if you have COVID, the test might show that you don't have it. And then there are false positives. There are instances where you don't have corona, but still it shows as positive. So antigen test will probably serve a purpose only when you want to test a large group of people in the society, in a community, in an area, and then know what is the frequency of infection. Other than that, I think antigen test, so RT-PCR always supersedes antigen test in the quality and standard of testing. There have been some questions on CT test. So when the testing was not frequent, what doctors or the hospitals have found out is CT test is a very good indicator of COVID. What happens in CT test is you get what is called ground glass opacities. It is something like a X-ray of the chest in which you throw sand and then you find the small white particles in the chest. This is called ground glass opacities in the CT scan. So depending upon the volume, area of the ground glass opacities in the CT scan, they give you a score that is called CORAD score. CORAD score ranges from 1 to 6. Any CORAD score above 4, which is more severe form, 4, 5, 6 is almost certain of having COVID disease. So CT test is useful in that way, 1. And 2, supposedly someone has tested RT-PCR positive, you would like to know how bad the disease is. So ఎంత బ్యాడ్ తెలుసుకోవాలి అంటే సిటీ స్కాన్ చేస్తే మనకు తెలుస్తుంది బ్యాడ్ ఉన్నది, ఆ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒకవేళ సిటీ స్కాన్ నార్మల్ ఉంది, RT-PCR పాజిటివ్ వచ్చింది, దే కెన్ బి మేనేజ్డ్ అట్ హోమ్. దెన్ అదర్ బ్లడ్ టెస్ట్స్ దట్ ఆర్ నెసెసరీ ఆర్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. అంటే కోవిడ్ డిసీజ్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నాను అంటే కోవిడ్ డిసీజ్ లంగ్స్కి వెళ్ళి ఎఫెక్ట్ చేసిన తర్వాత బాడీలో తగ్గించడానికి ఇమ్యూనిటీ వస్తుంది. వాట్ యూ సే ఇస్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఫైట్స్ అగైన్స్ ది వైరస్. ఆ ఇమ్యూనిటీ సమ్ టైమ్స్ ఏంటవుతుంది అనుకోనంటే ఎంత ఫైట్ చేయాలో దానికంటే ఎక్కువ ఫైట్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్సెసివ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, ఎక్సెసివ్ ఇమ్యూనిటీ, అండ్ మెడికల్లీ దట్ ఈస్ కాల్డ్ సైటోకైన్ స్టార్మ్. దట్ ఈస్ వన్ మేజర్ రీజన్ ఆఫ్ డెత్ ఇన్ పీపుల్ విత్ కోవిడ్. అవి ఆ లెవెల్ ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి, లేదంటే మీ బాడీ రియాక్షన్ ఎక్కువ ఇస్తుందని తెలుసుకోవడానికి ఈ టెస్ట్స్ అని ఉన్నాయి. ఇన్ డీటెయిల్ యూ డోంట్ నీడ్ ఇట్, బట్ వాట్ యూ నీడ్ టు నో ఇస్ దీస్ ఆర్ కాల్డ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. నెక్స్ట్ ఈస్ యాంటీబాడీస్ అండ్ టైటర్స్. వన్స్ మీకు డిసీజ్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది అనుకోండి, మీ ఒంట్లో ఇమ్యూనిటీ ఉన్నదో లేదో తెలియడానికి యాంటీబాడీ టెస్ట్ ఉన్నాయి, అది చేసుకోవచ్చు. యాంటీబాడీ టెస్ట్ చాలా రకాలుగా వచ్చాయి. స్ట్రిప్ టెస్ట్ ఉంది, బ్లడ్ టెస్ట్ ఉంది. స్ట్రిప్లో చేస్తే తెలుస్తుంది. యాంటీబాడీ టెస్ట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 2 రకాల యాంటీబాడీస్ ఉంటాయి. ఒకటి IgM, ఇంకోటి IgG. IgM యాంటీబాడీ ఉన్నదంటే మీకు యాక్టివ్గా ఇప్పుడు ఇన్ఫెక్షన్ ప్రెసెంట్గా ఉన్నది,
ఇన్ఫెక్షన్ ప్రెసెంట్ ఉంటేనే ఐజీఎం వస్తుంది. ఐజీజీ ఈజ్ లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ. అంటే మీకు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయింది, బట్ నెక్స్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఫైట్ చేయాల్సిన యాంటీబాడీ అవుతుంది ఐజీజీ. దట్ సమ్టైమ్స్ పీపుల్ సే దట్ ఈస్ స్టేయింగ్ ఇన్ ది బాడీ ఫర్ ఓన్లీ 6 weeks. సో 6 weeks తర్వాత బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మళ్ళా ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటున్నారు. దట్ మీన్స్ ఐజీజీ ఈజ్ స్లోలీ డిసపియరింగ్. సో ఫ్యూ లైన్స్ ఆన్ ట్రీట్మెంట్. Treatment is only given for symptomatic patients and to manage complications. Complications అంటే ఇప్పుడు మనకి నార్మల్లీ ఇన్ఫెక్షన్స్ ఏమంటారు, యాంటీబయాటిక్ తీసేసుకుంటా తగ్గిపోతుంది. those antibiotics ఫైట్ ది డిసీజ్, అంటే ఆ వైరస్ ఆ బ్యాక్టీరియా ఫైట్ చేస్తుంది. కోవిడ్ అగెయిన్స్ట్ లో మనకి ఏవి యాంటీబయాటిక్స్ లేవు. సో కోవిడ్ వల్ల బాడీకి ఏ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్కి మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ వీఆర్ డూయింగ్. Finally, the body has to fight out the virus and then expel it out. So what we are trying to treat is only complications or the effect of COVID. Anduloni one important thing is cytokine storm. Cytokine storm is simple words lo body's reaction to the virus is more than what it should be. And this high reaction causes damage to the lungs, damage to several body parts, and that causes death also. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నేను ఇనిషియల్ చెప్పాను ట్రీట్మెంట్ అర్లీగా ఇనిషియేట్ చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుందని, అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ రికవరీ ఫాస్ట్. సో రిగార్డింగ్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఎనీ కోవిడ్ పేషెంట్, ద ట్రీట్మెంట్ దట్ ఆర్ జనరలీ గివెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హాస్పిటల్ ప్లేస్ ఆర్ ఎనీ వన్ ఈస్ మల్టీవిటమిన్స్. అజిత్రమైసిన్ ఈజ్ యాంటీబయాటిక్. దట్ ఈస్ ఎలా అంటారు అనుకోనంటే సేఫ్టీ కోసం ఇస్తున్నారు. ఇట్ హ్యాస్ నో రోల్ ఇన్ ఫైటింగ్ వైరస్. టొక్లుజిమాబ్ ఇది ఉన్నది కదా, అదేమో ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నాను కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి టొక్లుజిమాబ్ ఇస్తారు. ఆ టొక్లుజిమాబ్ ఇవ్వడానికి వల్ల దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ టైం, అప్పుడు ఇస్తేనే పనిచేస్తుంది. ఎక్కువ సివియర్ కేసెస్లో ఇస్తే దాని వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. రెమ్డెసివిర్ ఈజ్ యాంటీవైరల్ ఇంజెక్షన్ దట్ ఈస్ సపోజెడ్లీ హ్యావింగ్ సమ్ యాక్షన్ అండ్ వీఆర్ నాట్ ష్యూర్. ఫాబిపిరావిర్ అంటే రెమ్డెసివిర్, ఫాబిపిరావిర్ చాలా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. 200 mg టాబ్లెట్ 100 rupees అని, పొద్దున్న 9 టాబ్లెట్లు సాయంత్రం 9 టాబ్లెట్లు వారాలు తీసుకోవాలి. దీస్ ఆర్ యాంటీవైరల్స్. We are not really sure they're working or not, but they are given. Anticoagulation ante with COVID what happens is lung loni blood clots అవుతాయి. ఆ బ్లడ్ క్లాట్ అయితే మళ్ళీ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసం బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే స్టెంట్ వేస్తే ఎలాగ యాంటీకోగులేషన్ ఇస్తారో ఆ సేమ్ కైండ్ ఆఫ్ యాంటీకోగులేషన్ ఇకోస్ప్రిన్ అని హిపరిన్ అని అవి ఇస్తారు కోవిడ్ లో కూడా. ఆక్సిజన్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ విల్ బ్రింగ్ అవుట్ 10 to 15% ఆఫ్ కాంప్లికేటెడ్ పేషెంట్స్. 80% ఈస్ నో సిమ్టమ్స్. 15% need only oxygen and other injections. Inko 5% will go up to ventilator anamata. So oxygen requirement to basically pulse oximeter పెట్టుకొని మన ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ లోని అబౌవ్ 95 ఉండాలి. 95 కన్నా తక్కువ ఉందనుకున్నట్టు యూ కీప్ ఆన్ గివింగ్ ఆక్సిజన్. 1 liter ఇవ్వండి, 2 liters ఇవ్వండి, 3 liters ఇవ్వండి. హాస్పిటల్స్ లోనే దేర్ ఆర్ టైమ్స్ వెన్ దే హ్యావ్ గివెన్ 40 liters of oxygen per minute. And then people have come out of it also. So oxygen is given depending on requirement, and probably it is the most important thing that will treat or cure COVID in a serious patient. Steroids, like I said, reaction ekku untadi ansukonante steroids help chestayi. HCQ hydroxychloroquine helps in decreasing inflammation. Same as like that. Plasma loni ela untadi ansukonante suppose someone has COVID, few lines on plasma. So na body lo antibodies unnayi. ఆ యాంటీబాడీస్ నాకు కోవిడ్ వచ్చిన 1 month తర్వాతే చూస్తారు. యాంటీబాడీస్ అడిక్వేట్గా ఉన్నది అనుకోండి, ఆ యాంటీబాడీస్ అంతా బ్లడ్లోని రెడ్ బ్లడ్ ఉంటుంది, ఎల్లో బ్లడ్ ఉంటుంది. ఆ ఎల్లో బ్లడ్లో నా యాంటీబాడీస్ అన్నీ ఉంటాయి అనమాట. సో నా బ్లడ్లో అంత ఫిల్టర్ చేసి ఎల్లో పార్ట్ తీసుకుంటారు. ఏ పేషెంట్కి కోవిడ్ ఉన్నది హీఈస్ అన్ఏబుల్ టు ఫైట్, ఆయనకి ఈ బ్లడ్ ఇస్తారనమాట, ఎల్లో బ్లడ్, సో దట్ నా యాంటీబాడీస్ ఆయనకి పనికి వస్తాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ వన్ టైం ట్రీట్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ షాట్. అంటే సడన్గా ఒకసారి షాక్ ఇచ్చినట్టు ఆ వైరస్కి, దానివల్ల బాగా అయిపోతారని లేదు. దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇంకొకటి ఏంటంటే ప్రోన్ వెంటిలేషన్, అంటే బాల్ పడి ఊపిరి పీల్చుకుంటే కోవిడ్లోని తొందర రికవరీ అవుతుంది అనుకొని దర్ ఇస్ ఏ ఐడియా. సో స్లీపింగ్ స్ట్రైట్ ఈస్ స్లీపింగ్ ప్రోన్, స్లీపింగ్ ఆన్ ది స్టమక్ ఈస్ probably better than sleeping on the back. Home care, I think nothing much. You will be given most patients can be treated at home. Like I said, మీరు ఇప్పుడు హోమ్లో ఉండకుండా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నంటే ఆ ఫస్ట్ ఎమర్జెన్సీ ఆర్ సివియర్ సిమ్టమ్స్లో చూపెట్టినట్టు ఆ సిమ్టమ్స్ ఉండాలి. అదర్వైజ్ ఆక్సిజన్ ఈజ్ ఫాలింగ్.
oxygen is falling below 90 in your blood. So essentials at home that you need is a thermometer to see temperature, pulse oximeter that like I said above 95% or 95% can takku unte taggutunnattu, and you need oxygen below 90%. I think you need oxygen and probably you should go to a hospital. Steam inhaler, steam doesn't kill virus. ఇప్పుడు జలుబు దగ్గు గొంతు పట్టేసుకుంటే మనం స్టీమ్ ఇస్తే అలాగే కొంచెం బెటర్ ఫీలింగ్ వస్తుందో ఓన్లీ దాట్ విల్ హ్యాపన్. ఇట్ ఇన్ నో వే విల్ కిల్ వైరస్ ఆర్ క్యూర్ ఆర్ స్టాప్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు మీకు కోవిడ్ ఉన్న స్టిమ్యులేషన్ మీకు ఎదుర్కోవడానికి ఎవరు అని కాదు, అది కూడా అవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ మేక్స్ యూ ఫీల్ బెటర్. అదర్ రూటీన్ థింగ్స్ లైక్ బీపీ apparatus, గ్లూకోమీటర్ అండ్ బేసిక్ మెడిసిన్స్. లాస్ట్ ఫ్యూ మంత్స్ లోని I got many calls from our society and people in Berhampur or personally whom I know regarding what has to be done in a crisis situation or when COVID happens. My simple and sincere advice is you should have a family doctor. Family doctor in the sense you should be ready, or the doctor should be ready to pick your call whenever you call them, and they should be able to advise you properly on what should be done. సో అలా ఉంటే ఏంటి అవుతుంది అనుకోండి, మీకు ఒక డాక్టర్తో రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ని వాడుకొని మీరు నెక్స్ట్ ఏం చేయాలి, హీ విల్ గైడ్ యూ రాదర్ దెన్ బ్లాక్ గుండి సీరియస్ గుండి పరిగెట్టడం. ఇట్ ఈస్ బెటర్ దట్ యూ హ్యావ్ ఎ డాక్టర్ for present situation also and for future also. Someone who you can rely on, someone whom you trust, so that he will give you the proper advice. He need not be a specialist. Anyone who can rely on. So they will help you take the right decisions. So immunity basically, the statement says it is a booster to fight COVID, not to protect. Nothing is going to protect you from getting corona infection other than social distancing. What you are trying to do with multivitamins, tulsi, kada, chai, exercise, pranayam, yoga, good diet, vitamin D, vitamin C, B complex, chyawanprash, anni em chestunnaam anuskunnante mana body strength to fight is being increased. Other than that, meeku corona vachste meer better ga fight chestaru, easy ga bayitiki vastaru. కరోనా ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి ఏ ట్రీట్మెంట్ లేదు. వన్ వర్డ్ ఆన్ వ్యాక్సిన్స్, లైక్ ఐ సెడ్, థియరిటికల్గా బెస్ట్ వ్యాక్సిన్ ఈజ్ సోషల్ డిస్టెన్సింగ్. దెర్ ఆర్ 45 candidates or 45 companies that are running behind vaccines and trying to make it. If you see on the left side, phase 3 అనుకొని అవుతున్నారు. వ్యాక్సిన్ ప్రొడక్షన్లోని there are 4 phases. Phase 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే they can be brought into the market, and there are many drugs in phase 3. I'll tell you few things on vaccines. Like I said, history loni measles vaccine was made in 30 years. The smallest duration of time when a vaccine was made was 4.5 years. With COVID, what are we doing to get a vaccine in 1 year? There are few things. Suppose phase 1 vaccines, phase 1 start cheyali ante first government ki apply cheyali, government permission istadi, government em chestundo chustadi, dan tarvata meeku permission istadi. Phase 1 complete అయింది, you again go back to the government or the health authorities or FDA and tell them that we are successful in phase 1, and then they give you permission for the next phase. Ippudu because of the crisis and pandemic, what they have done is no specific permission or timeline is needed. So phase 1 can be started, phase 1 started, you don't have to government. Phase 2, phase 3 start cheyochu. So multiple things club chestunna so that the wasting time is less. Second enti, యూజువల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఎలా అవుతుంది, వ్యాక్సిన్ డెఫినెట్గా ఇది పనిచేస్తుందని ప్రూవ్ అయిన తర్వాతే ప్రొడక్షన్ కోసం వాళ్ళు పర్మిషన్ ఇస్తుంటారు, గవర్నమెంట్స్ అండ్ అథారిటీస్. ఇప్పుడు ఏం చేశారు, దిస్ ఈస్ కాల్డ్ ప్రీఎంప్టివ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వర్డ్ దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్. సో దాట్ మీన్స్ supposedly X vaccine is probably doing well, so they have already started production. This process of vaccine పనిచేస్తుందో లేదో, that is going on. Production is already started in the other way. Suppose the vaccine works, we already have the vaccine to give it to people. Suppose the vaccine is not working, this vaccine goes into waste, and governments are prepared to lose that money, but they want it ready. అయిపోయింది. ఇంకొకటి, the population of the world is 800 crores or 8 billion, and అందరికి అట్లీస్ట్ హాఫ్ పాపులేషన్ వ్యాక్సినేట్ చేయాలనుకుంటే 4 billion doses of vaccine కావాలి. 1. 2, vaccine might not be effective if you give it once. It might have to be given like booster.
డిపిటి పోలియో ఇచ్చినట్టు మళ్ళీ ఇవ్వలేము. సో ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు గివ్ ఇట్ అగైన్, దట్ ఈస్ మల్టిప్లైడ్ బై దాట్ మెనీ టైమ్స్. సో యూ ఆర్ లుకింగ్ ఎట్ సచ్ ఎ బిగ్ అమౌంట్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ అండ్ నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. ఇప్పుడు మిజిల్స్ కోసం వ్యాక్సిన్ కావాలి, పోలియో కోసం కావాలి, డిపిటి కావాలి, అవన్నీ వ్యాక్సిన్ కోసం ప్రొడక్షన్ చేస్తూ కోవిడ్ కోసం మళ్ళీ చేయాలి, అవి మానేస్తే కాదు. సో ఇవన్నీ ఆలోచించాలి. దే ఆర్ సేయింగ్ ఇన్ ఏ ఇయర్ దే కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ ఫ్యూ 100 billions. దట్ మీన్స్ ఇప్పుడు 500 million వేసుకున్నా కూడా సంవత్సరంకి 500 million చేయాలి. అదే మనం 4 billion పీపుల్ కావాలంటే ఇట్ టేక్స్ 8 years. సో వీఆర్ లుకింగ్ ఎట్ ఎ టైమ్ లైన్. ఇమీడియట్గా వచ్చేసి అందరికి దొరుకుతుంది, ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు అందరికి వస్తుందని కాదు. అనదర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ షుడ్ నో హౌ ఎఫెక్టివ్ ద వ్యాక్సిన్ ఈస్. వ్యాక్సిన్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఈ రోజు వ్యాక్సిన్ ఇచ్చేమనుకున్నంటే కొన్ని వ్యాక్సిన్స్ ఎలా ఉంటుంది, డిజీజ్ సివియరిటీ తగ్గిస్తాయి, కొన్ని డిజీజ్ ప్రివెంట్ చేస్తాయి, కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవు. సో ఇవన్నీ పర్ముటేషన్ కాంబినేషన్లోనే ఉన్నాయన్నమాట. we will only be able to know in this next 6 months or 1 year whether the vaccine will be there, whether vaccine will work, and how far it will be useful. Food hygiene, there are చాలా మంది క్వశ్చన్స్ అడిగారు ఫుడ్ గురించి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఏం చేయాలి అని. I tried to find a lot of information, but it clearly says there is no evidence till now showing spread by food. Okay, point 1 is clear. Anything that is cooked, you don't have to worry about virus. Anything you handle by hands, if you wash your hands, that is well and good. Whenever you are handling home delivery food, soup, packets, what they say is, if the packet is cleanable, clean it with disinfectant, and that by that you are clear. Other than that, there are no specific instructions on what kind of food is it transmitted to food. For now, if at all there is any transmission, it is bare minimal. You don't have to worry about food. If it is properly cooked and if you follow your hand hygiene properly, there is very unlikely to get transmitted. Reinfection, we are not sure. There are very few cases. Studies are still going on. Immunity ఏది ఉన్నదో సెకండ్ టైం ఫైట్ చేయడానికి, దట్ వర్క్స్ ఫర్ 50 days అని అంటున్నారు. 50 days తర్వాత ప్రాబబ్లీ ఛాన్స్ ఆఫ్ రీఇన్ఫెక్షన్ ఇస్ దేర్. ఇమ్యూనిటీ తెలుసుకోవడానికి ఒకటే యాంటీబాడీస్, ఇంకొకటి అవుతుంది మెమరీ బి సెల్స్ అండ్ టీ సెల్స్. కానీ దానికి ఎలాగ మెజర్ చేయాలి అవంతా టెస్ట్స్ ఇప్పటికి రీసెర్చ్ ఫేజ్లో ఉన్నది, వీ డోంట్ నో. సో ప్రెసెన్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ గుడ్ సైన్ దట్ యూ హ్యావ్ ఇమ్యూనిటీ, బట్ ఇట్ ఈస్ సీన్ దట్ యాంటీబాడీస్ ఆర్ ఆల్సో డిసపియరింగ్. సో few things like I was part, nenu ma society loni COVID committee loni I was the main person as a doctor giving inputs on how it has to be handled. Our society I think has handled it tremendously well. We have made protocols, we have made advisories, we have made everything from tip to toe. ప్రతి విషయంలోని పర్టికులర్గా ఫ్లో చార్ట్స్ చాలా మంది ఐటీ వాళ్ళు వచ్చేసి ఫ్లో చార్ట్ చేసేసి ప్రోటోకాల్స్ తయారు చేసి పేపర్ చేసేసి చేశారు. అండ్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ వెల్ అండ్ వీ హ్యావ్ గాట్ మీటింగ్స్, వీ హ్యావ్ గాట్ ప్లేస్. సో అంటే ఇప్పుడు సొసైటీలో మెంబర్స్ ది కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి, సూపర్స్టిషన్స్ తగ్గించడానికి చాలా మీటింగ్స్ అన్ని చేసాం. ఐ థింక్ ఇట్ వాస్ యూస్ఫుల్. సో కన్క్లూజన్ ఇన్ ఫ్యూ లైన్స్, ది బాటమ్ లైన్ ఈస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. Next, 2020 will go, but we have to overcome COVID and wish for a good 2021, meaning you have to live through it. Your health is your responsibility. No government or someone else will do it. Government has done whatever it could, but now it is your own responsibility and you have to take care of your health. 6 months have gone. You should gather courage and stay strong for another 6 months. Finally, stay safe and stay healthy. If people who do not know me, this is my small profile. I am ready to help in any way or any small big way that you want. I think most of you have my number. You can store it and then call me anytime. If at all I don't respond, I'll put in a message or try to call you back. I think we can go on to questions now.